అలాగే సినిమాలకు బాగా గుర్తుపెట్టుకుంటాడు కానీ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోడు అంటారు. ఇప్పుడు సినిమా స్టోరీ అవుట్లైన్ గుర్తుపెట్టుకుంటారు కానీ ఏ స్క్రీన్లో ఏ షాట్లో ఏ డ్రెస్ వేసుకున్నారు పలానా హీరో అంటే చెప్పలేరు, ఎందుకంటే అది పెద్ద గుర్తుపెట్టుకోరు. కానీ చదువులో ఏంటంటే చాలా వివరంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సబ్జెక్ట్స్ క్లిష్టంగా ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి తగిన ఇంటలెక్చువల్ కెపాసిటీ లేకపోతే కనుక ఇబ్బంది పడతారు. లేదా వాళ్ళు సరైన ఎఫర్ట్ పెట్టినప్పుడు, సరైన దాని మీద శ్రద్ధ పెట్టకుండా చదవకుండా నెగ్లెక్ట్ చేస్తే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే గుర్తుండదు. కానీ అది వ్యాధి కింద తీసుకోం. ఈ వ్యాధి అని ఎప్పుడు అంటామంటే ఈ మతిమరుపు వ్యాధి మాత్రం ముఖ్యంగా 40-45 సంవత్సరాల తర్వాత నుంచి వచ్చే రకరకాల న్యూరలాజికల్ కండిషన్స్, అలాగే కొన్ని ఇతరత్ర థైరాయిడ్ లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు, హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, లేదా తలకి దెబ్బ తగిలి లోపల రక్తం గూడు కట్టుకుని ఉండటం, అలాగే ఇట్లా పలు రకాల కారణాలు ఉన్నాయండి. కానీ సహజమైనది మాత్రం అంటే అత్యంత కామన్, అత్యంత ఎక్కువగా కనపడేది 100-50 నుంచి 60% మందిలో కనపడేది మాత్రం అల్జీమర్స్ డిమెన్షియా. మతిమరుపు వ్యాధి అని ఎప్పుడు అంటామంటే వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళకున్న మతిమరుపు వల్ల ఇబ్బంది పడుతుంటారు. అంటే టిఫిన్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఆకలి లేకపోతే నాకు పెట్టేసావు కదా, తినేసాను కదా అంటారు. లేదా చేసినా కూడా వాళ్ళకి కొంచెం ఆకలిగా ఉంటే నేను నాకెప్పుడు పెట్టలేదు కదా అంటారు. అలాగే ఎవరన్నా బంధువులు కానీ ఎవరన్నా స్నేహితులు కానీ ఇంటికి వచ్చి వెళ్తే అది మర్చిపోతారు. అలాగే డబ్బులు ఎవరికైనా ఇచ్చినా కూడా ఏదైనా కొనుక్కుని రావడానికి దుకాణంకి వెళ్ళి అక్కడ ఇంట్లో ఏం కొనాలని వెళ్ళారో అక్కడికి వెళ్ళి మర్చిపోతారు. ఇట్లా వారికి దైనందిన జీవితంలో ఈ జ్ఞాపక శక్తి లోపించడం వల్ల ఈ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం, అదే దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమయంలోనే అంటే ఇది తొలి దశ కింద తీసుకోవాలి. ఈ తొలి దశలోనే ఈ ఇబ్బందిని గుర్తించి వైద్యుని సంప్రదిస్తే ఇది వ్యాధి అతి తొందరగా ముదిరి తీవ్రత ఎక్కువ కాకుండా ఎక్కువ రోజులు పని వాళ్ళు చేసుకున్నట్టుగా మనం సహాయం చేయడానికి వీలవుతుంది. ఓకే, రైట్ సార్. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? అలాగే. హలో, నమస్కారం డాక్టర్ సార్. నమస్తే అండి. అయితే పెద్దలు ఏజ్డ్ ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు మతిమరుపు వస్తుంది. మరి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో, మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనో సవినయంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రైట్ అండి, డాక్టర్ గారు చెప్తారు, వినండి సార్. అంటే వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న మతిమరుపుది దాన్ని మనం వ్యాధి కింద తీసుకోమండి. వారు ఇటువంటి రాకుండా ఉండాలి అంటే మాత్రం వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ముందు. అంటే బీపీ, షుగర్ అట్లాంటివి ఏదైనా ఉంటే వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అండి. రోజు కనీసం ఒక వారంలో 5 రోజులు అన్నా కనీసం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ ఉండాలి. నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ డాక్టర్? అవునండి. ఓకే. దాంతో పాటుగా రోజు ఒక కొత్త పదం నేర్చుకోవటం అనేది కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు తెలియని భాషల్లో, అంటే ఇంగ్లీష్ కానీ లేదా తెలుగులోనే మనకు తెలియని పదాలు చాలా ఉంటాయి. సో రోజు ఒక కొత్త పదం నేర్చుకోవటం అనేది బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లాంటిది. అలాగే స్నేహితుల్ని కలవటం, సోషలైజ్ అవటం, బంధువుల్ని స్నేహితుల్ని కలవటం, వాళ్ళ కాంటాక్ట్లో ఉండటం అనేది కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఇది వ్యాధి తొందరగా రాకుండా సహాయం చేస్తాయి. అదండి. ఓకే, రైట్ సార్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అల్జీమర్స్ అని అంటున్నారు సార్. ఇది చాలా వరకు పెద్దవారిలో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం వస్తుందని వింటూ ఉంటాం డాక్టర్ గారు. ఇన్ కేస్ చిన్నవారిలో కనుక ఇది వస్తే తిరిగి మళ్ళీ ఇది తగ్గిపోయి వాళ్ళు నార్మల్ అవడానికి ఛాన్స్ ఉందా సార్? అల్జీమర్స్ జనరల్గా 65 తర్వాత వస్తుందండి. 65 సంవత్సరాల వయసులో వాళ్ళకి కనుక మనం జ్ఞాపశక్తి పరీక్ష చేస్తే దాదాపు 100కి 5 మందికి ఇది ఉంటుంది. 85 సంవత్సరాల వయసు వచ్చేవారు లోపల 85 సంవత్సరాల వయసు వారిలో చూస్తే 100కి దాదాపు 20 మందికి ఈ జబ్బు కనపడుతుంది అనమాట. కాకపోతే మనం వ్యాధిని కొంత మేనేజ్ చేయగలం, కొంత కంట్రోల్ చేయగలమే కానీ పూర్తిగా రివర్స్ చేయలేము.
పూర్తిగా నార్మల్ పొజిషన్కి తీసుకురాలేము. అంటే ఇప్పుడు బీపీ ఉందనుకోండి, బీపీని మనం మందులు ఇచ్చి కంట్రోల్లో ఉంచగలం. అంటే ఒక వారమో ఒక నెల వాడటం వల్ల అది కంట్రోల్ అయిపోయింది, తగ్గిపోయింది, ఇంకా మందులు అవసరం లేదనే స్థితి ఉండదు. అలాగే కానీ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆల్జీమర్స్లో మందులు దేనికి ఉపయోగపడతాయి అంటే వ్యాధి ప్రోగ్రెస్, అంటే వ్యాధి క్రమేణా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగే తీవ్రతని తగ్గిస్తుంది, ఆ స్పీడ్ని తగ్గిస్తుంది ఒకటి. రెండోది, ఈ మందులు వాడటం ద్వారా వారు తమ పని తాను చేసుకుని ఎక్కువ కాలం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి జరుగుతుంది. అంటే తీవ్రత ఎక్కువైపోయినప్పుడు వాళ్ళకి బాత్రూమ్ ఎక్కడో తెలియదు, వాళ్ళు స్వతంత్రంగా వెళ్ళలేరు, బయటికి వెళ్ళలేరు. సో దాదాపు అన్నిటికీ అంటే కుకింగ్ అలాంటివి చేయలేరు లేడీస్ అయితే. మరీ తీవ్రత ఎక్కువైపోయినప్పుడు బట్టలు ఎలా వేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. అంటే లేడీస్ అయితే చీరని లుంగిలాగా కట్టుకోవడం, మగవాళ్ళు అయితే లుంగి తీసి భుజం మీద కండవాలాగా వేసుకోవడం, ఆ బట్టలు వేసుకున్నామా లేదా అనేది కూడా తెలియని పొజిషన్లోకి వెళ్తారనమాట తీవ్రత ఎక్కువైన కొద్దీ. ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులు మనకి త్వరగా రాకుండా కొంచెం వారు తమ పని తను చేసుకోవాలంటే మాత్రం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు? హర్షియా అండి. హర్షియా, మాట్లాడండి అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు. షూర్ అండి, షూర్. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. నేను లాస్ట్ 2.5-3 years నుండి యాంగ్జైటీ డిప్రెషన్ కి గురయ్యాను. నా ఏజ్ వచ్చేసి 19 ఇప్పుడు. కానీ ఈ ఏజ్ నుండి నాకు బాగా మెమరీ లాస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఈజీగా మర్చిపోతున్నాను, దేని మీద ఫోకస్ ఉండట్లేదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు దేని మీద. మెమరీ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఏది గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. వయసు ఎంత అన్నారండి? 19 అన్నారు. వయసు ఇప్పుడు 19 అండి. 19. ఓకే. అంటే రెండు అండి. ఒకటి, మీరు ఆదుర్ద యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నప్పుడు మీ ఫోకస్ తగ్గుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తగ్గుతుంది. ఎక్కువసేపు ఒకే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, దానివల్ల మర్చిపోవడం అనేది ఎక్కువ అవ్వచ్చు. అలాగే రెండోది, ఒక్కొక్కసారి యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు వాడే కొన్ని మందుల వలన కూడా కొంత మగతగా ఉండి కొంచెం కొన్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోతారు, మతిమరుపు అది వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే దీన్ని మనం మతిమరుపు వ్యాధి కింద తీసుకోలేం. ఇది కంట్రోల్ అవ్వాలంటే ఒకటి మీకున్న ఇబ్బంది కంట్రోల్ అవ్వాలి, రెండోది ఫిజికల్ ఎక్సర్సైజు, మూడోది మెడిటేషన్ లేదా యోగా ప్రక్రియలు రకరకాలు ఉంటాయి, వాటిని చేస్తూ మీరు యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటకు వస్తే మీ మెమరీ అనేది మీ నార్మల్ స్థితికి వస్తుందండి. అదే ఇప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల మెమరీ లాస్ కలుగుతుంది కదా సార్. ఇప్పుడు ఈ మెమరీ లాస్ లో మనకు హిప్పో క్యాంపస్ అనే ఏరియా వాల్యూమ్ తగ్గుతుంది కదా. అవునండి. సో ఫుడ్స్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల అంటే ఆ వాల్యూమ్ పెరిగే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే మతి మార్పు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎక్సర్సైజ్ వలన హిప్పోకాంపల్లో న్యూరోనల్ రీజనరేషన్ ఉంటుందని రిపోర్ట్స్ వచ్చినాయండి. ఒకసారి పోతే మళ్ళీ ఇంకా అది రాదు అనేవారు. కాకపోతే హిప్పోకాంపస్లో కూడా న్యూరోనల్ సెల్ రీజనరేషన్, హిప్పోకాంపల్ అట్రోఫీ అది లేకుండా కొంచెం అక్కడ డెన్సిటీ ఇంప్రూవ్మెంట్, ఎన్హాన్స్మెంట్ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. అది ఓకేనా? రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ రైట్ అండి. యా డాక్టర్ గారు, ఈ ఆల్జీమర్స్ అండ్ డెమెన్షియా రెండింటి గురించి చెప్తున్నారు సార్, ఇంకొంచెం వీటి గురించి వివరంగా చెప్పరా సార్? డిమెన్షియా అనేది ఒక జబ్బు మాత్రమే, అంటే జ్వరం లాంటిది అనుకోండి. దానికి పలు కారణాలు ఉంటాయి. ఒకటి కామన్ ఆల్జీమర్స్ తర్వాత మిక్స్డ్ డిమెన్షియాస్ని తీసుకోవచ్చు అండి. మిక్స్డ్ అంటే ఆల్జీమర్స్ ఉండొచ్చు, తర్వాత హైపర్ టెన్షన్ వలన ఒక్కొక్కసారి బ్రెయిన్లో కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ తగ్గి ఇన్ఫాక్ట్స్ ఏర్పడతాయి. అంటే అక్కడ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి దానివలన సడన్గా ఒక్కొక్కసారి మెమరీ ఇంపైర్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. ఆల్జీమర్స్లో జనరల్గా గ్రాడ్యువల్ డిటీరియేషన్ ఉంటుంది, అంటే నిదానంగా క్రమక్రమేణా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కాకపోతే ఈ మల్టీ ఇన్ఫాక్ట్ డిమెన్షియాలో ఈ రక్త ప్రసరణ ఎప్పుడైతే తగ్గి ఒక మెదడులో ఒక భాగం దెబ్బతింటుందో వీరిలో అది ఒకసారి సడన్గా పెరిగినట్టు ఉంటుంది, అంటే ఒక మెట్టు ఎక్కినట్టుగా.
స్టెప్ వైజ్ డిటీరేషన్ అంటారు అనమాట. క్రమేణా కాకుండా ఒకసారి సడన్గా పెరుగుతుంది. సో ఈ ఆల్జీమర్స్ ఈ వాస్కులర్ డిమెన్షియా అంటారు దీన్ని. ఈ రక్త ప్రెషర్ని ఎప్పుడు తగ్గుతుందో అది ఇది కలిపి రెండు కలిపి ఉండేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. మూడోది ఈ పార్కిన్సోనిజం లాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా డిమెన్షియాలోకి వెళ్ళొచ్చు. తర్వాత నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అని ఒక కండిషన్ ఉంటుంది, న్యూరలాజికల్ కండిషను. దానిలో కూడా డిమెన్షియా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఎయిడ్స్, తర్వాత సిఫిలిస్, ఇలాంటి వాటి వలన కూడా మనకి డిమెన్షియా వస్తుంది. ఈ డిమెన్షియాస్ ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వలన వచ్చినవి, తర్వాత ఎన్పిహెచ్ అంటే నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అని చెప్పాను కదా, వీటిని లేదా విటమిన్ డెఫిషియన్సీస్ వలన వచ్చినాయి, థైరాయిడ్ లోపం వలన వచ్చిన డిమెన్షియాస్ని వీటిని ట్రీట్ చేయొచ్చు. వీరిని దాదాపు నార్మల్ పరిస్థితికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది వైద్యం ద్వారా. అదే ఆల్జీమర్స్కి ట్రీట్ చేసి పూర్తిగా రివర్స్ చేయలేము. అలాగే అందుకనే మనం ఈ వ్యాధిని గుర్తించి ఇది దేని వలన వచ్చింది అనేది గుర్తించడం అనేది ముఖ్యం. ఈ వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మనం దాన్ని కరెక్ట్గా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నిర్ధారణ ప్రక్రియలోనే మనం పేషెంట్కి రక్త పరీక్షలు కానీ, లేకపోతే సిఎస్ఎఫ్ అంటే వెన్నులోంచి నీరు తీసే పరీక్షలు కానీ, లేదా ఎంఆర్ఐ కానీ, లేదా పెట్ సిటీ అనేది అంటే కొంచెం తక్కువ అవైలబిలిటీ ఉంది, కానీ అది మనకి వ్యాధి నిర్ధారణకి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏ భాగాల్లో రక్త ప్రెషర్ తగ్గి ఇట్లా వచ్చింది అనేది. అలాగే లీవీ బాడీ డిమెన్షియా అనే ఒకటి ఉంటుంది. దీంట్లో మతిమరుపు అంత ఎక్కువ ఉండదు, కానీ ఇతరత్ర లక్షణాలు ఉంటాయి. అంటే వీరు కొంచెం భ్రాంతులకి భ్రమలకి గురవుతుంటారు. ఎదురుగా గదిలో మనుషులు లేకపోయినా కూడా ఎవరో ఉన్నారు అక్కడ, ఎవరో మాట్లాడుతున్నారు అక్కడ అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం, అలాగే కుటుంబ సభ్యులు గురించి అవతల వ్యక్తి వచ్చారని చెప్పి కుటుంబ సభ్యులను అనుమానించటం, ఇట్లాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? హలో హలో, నమస్తే అండి. దూరదర్శన్ సప్తగిరికి కాల్ చేశారు. హలో సాయి గారు. హలో సాయి గారు, మాట్లాడండి. నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య మాట్లాడండి సార్. చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ మీద మాట్లాడండి సార్. ప్రోగ్రామ్ మనకి తర్వాత యూట్యూబ్ లో కూడా ఉంటుంది. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు సాయి అచ్చి. నాకు ఇప్పుడు 29 ఇయర్స్ సార్ ఏజ్. అది అంటే ఎవరైనా చెప్పినా కానీ మర్చిపోతున్నాను, గుర్తుంచుకోలేకపోతున్నాను. అంటే ఒక 2-3 విషయాలు ఏదన్నా అంటే నేను గుర్తుంచుకోలేకపోతున్నారు. చెప్పింది కూడా పదే పదే మైండ్ సెట్ లో నేను అనుకోవాల్సి వస్తుంది, గుర్తుంచుకోలేకపోతున్నాను. ఓకే, అదేనా సార్ మీ సమస్య? అవును సార్. రైట్ అండి. ఓకే, అదే అంటే ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు, అంటే ఒకేసారి 4-5 వచ్చి ఏదైనా చెప్తున్నా, లేదా ఒక 10 పనులు వరుసనే ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సి వచ్చినప్పుడు, ఆ వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, లేదా ఇతరత్ర విషయాల పట్ల ఆలోచిస్తూ ఒక పని చేస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం చేసే పనిని మర్చిపోతాం. జనరల్గా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అంటే ఫోన్స్లో నెంబర్స్ ఫీడ్ అయి ఉంటున్నాయి కాబట్టి ఎవరికి చేసాం అక్కడ కనపడుతుంటుంది. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఆ నెంబర్స్ ప్రెస్ చేసి చెవి దగ్గర పెట్టుకొని మనం ఎవరికి చేసామని ఆలోచించేవాళ్ళం ఒక్కొక్కసారి. అంటే ఈ లోపల వేరే ఆలోచన వచ్చేది, అందుకని అట్లా కూడా ఉండేది. కాకపోతే ఈ వయసులో 29 సంవత్సరాల వయసులో ఈ ఎవరైనా చెప్పింది మర్చిపోతున్నాం అంటే మీరు ఎక్కువ కొంచెం ఒత్తిడికి అన్నా ఎక్కువ లోన్ అవుతున్నారు, లేదా ఒకేసారి 3-4 పనులు చేయడానికన్నా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది మార్నింగ్ 9 to నైట్ 9-10 వరకు పనిచేసేవాళ్ళు, లేదా కొన్ని టార్గెట్స్ ఉంటాయి కొంచెం ఎగ్జిక్యూటివ్స్కి. సో రెస్ట్ లేకుండా ఆదివారం అని, శనివారం అని, పండగ అని సెలవు తీసుకోకుండా కూడా కొన్ని నెలల తరబడి పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళలో ఒక విధమైన ఫెటీగ్ ఉంటుంది. సో వారిలో కూడా కొన్ని ఒక్కోసారి మర్చిపోవడం అది జరుగుతుంటుంది. బట్ ఇవన్నీ కూడా సహజమైనవి, నార్మల్, జబ్బు కింద రావు. సో కొంత రిలాక్సేషను, రెగ్యులర్ ఎక్సర్సైజు, సోషలైజేషను, ఫ్రెండ్స్తో కలవటం, కొంత రిలాక్స్ అవ్వటం, అవి ఉపయోగపడతాయండి. అలాగే మనం పని చేస్తే దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అంటే మనం వేరే ఏదో ఆలోచిస్తూ ఇక్కడ రాస్తూ ఉంటే మర్చిపోతాం. నేను ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, నేను ఏదో ఆలోచిస్తూ మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నేను వేరే ఏదో చెప్తాను, మర్చిపోతాను. మీరు అడిగిన దానికి రిలవెన్స్ లేకుండా
మాట్లాడతాం. అలాగే పనిచేసేటప్పుడు కూడా పూర్తి శ్రద్ధ, కనీసం 90-95% మనసు దాని మీద మనం లగ్నం చేయగలిగినప్పుడే మనకి ఆ మతిమరుపు ఇబ్బంది లేకుండా, మెమరీ ఇష్యూ రాకుండా ఉంటుంది. ఓకేనా సాయి గారు? రైట్ అండి, వారు టీవీలో వినుంటారని భావిస్తున్నాము. మతిమరుపు వ్యాధి గురించిన మీకున్న సందేహాల్ని స్క్రీన్ పై వస్తున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేయండి. మానసిక వైద్య నిపుణులు మనతో ఉన్నారు. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందామా? అలాగే. హలో హలో, నమస్తే అండి, దూరదర్శన్ సప్తగిరికి కాల్ చేశారు. హలో, యా, కాల్ చేసేవారు కొంచెం టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. ప్రసాద్ గారు, టీవీ మ్యూట్ చేస్తారా? లేకపోతే టెక్నికల్ గ్లిచ్ వస్తుంది, కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, మీరు మళ్ళీ కాల్ ట్రై చేయండి సార్, డెఫినెట్గా తీసుకుంటాము. యా డాక్టర్ గారు, యూజువల్గా స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేసే వారిలో కూడా మతిమరుపు ఉంటుంది అనేది వింటున్నాం డాక్టర్ గారు. ఎక్కువ మొబైల్స్ చూసినా, టీవీ చూసినా అదే పనిగా వాళ్ళకి మర్చిపోయే అవకాశం ఉందంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే స్క్రీన్ టైము ఎక్కువగా పిల్లలని కానివ్వండి, లేకపోతే ఒక వయసు ఖాళీగా ఉన్న పెద్దల్లో కూడా ఈ మధ్య పెరుగుతుంది బాగా ఎక్కువగా. దానివల్ల ఇది ప్యాసివ్ ఎంటర్టైన్మెంట్, అంటే వాళ్ళు చేయాల్సింది ఏం లేదు, దాన్ని చూస్తూ ఉంటే ఆ రీల్స్ దాని తర్వాత ఒకటి ఆ ఫింగర్ ఎక్సర్సైజ్ తప్ప వేరే ఎక్సర్సైజ్ ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు దానికి దానివల్ల వాళ్ళు వేరే దాని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం అనేది ఒకటి. రెండోది, ఏదైనా వాడకపోతే అది క్రమేణా ఇదవుతుందండి, ఎట్రోఫీ అవుతుంది. అంటే మీరు నడవకుండా కొన్నాళ్ళు మంచం మీద పడుకుంటే మీకు తర్వాత నడవాలంటే కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాగే బ్రెయిన్ వాడకుండా ఊరికే అట్లా చూస్తూ ఉంటే దానివల్ల కొంతకాలం తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో ఎక్కువ స్క్రీన్ టైం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. ఇప్పుడు ఎక్కువ స్టూడెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ గేమ్స్ అది ఆడుతూ ఉంటారు, రోజుకి 10 గంటలు 12 గంటలు ఆడేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే తద్వారా ఆన్లైన్ గ్యాంబ్లింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. అలాగే కొంచెం పెద్దవారిలో వ్యాపకం లేదని స్క్రీన్ చూస్తూ కూర్చుంటున్నప్పుడు కూడా ఈ వీళ్ళల్లో ఇటువంటి మతిమరుపు జబ్బులు అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇందాక నేను చెప్పిన అటువంటి ఎక్సర్సైజ్ లేదు, సోషలైజేషన్ లేదు. అంటే మీరు నలుగురితో మాట్లాడట్లేదు, బయటకు వెళ్ళి నడవట్లేదు, లేదా యోగా లాంటివి చేయట్లేదు. సో దానివలన కూడా మీకు ఇలాంటి జబ్బులు ఎక్కువ అయ్యే అవకాశం, తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అల్జీమర్స్ కానివ్వండి, డిమెన్షియా కానివ్వండి, కుటుంబంలో కనుక ఎవరికైనా ఉంటే అది వారసత్వంగా నెక్స్ట్ జనరేషన్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందా సార్? కొన్ని జబ్బులు ఉంటాయండి, ముఖ్యంగా హంటింగ్టన్స్ డిసీజ్ అని ఒకటి ఉంది. అది జెనెటిక్గా వచ్చే అవకాశం ఎక్కువ. అది చిన్న వయసులోనే రావచ్చు, 30-40 సంవత్సరాల వయసులోనే. కాకపోతే మతిమరుపుతో పాటుగా వారికి ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయి. అంటే చేతిలో అబ్నార్మల్గా కదలటము, మూమెంట్స్ కూడా అబ్నార్మల్ మూమెంట్స్ ఉండటం, ఇవి ఉంటాయి. ఇది జెనెటిక్గా వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని ఎవరికైనా ఉంటే కుటుంబంలో ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవటం మంచిది. సో అది. రెండోది, కొన్ని ఇతరత్ర డిమెన్షియాలు కూడా జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, తండ్రికి వస్తే తర్వాత పిల్లలకి, పిల్లల తర్వాత థర్డ్ జనరేషన్కి అట్లా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ అది అవైలబుల్గా ఉంది, వాళ్ళు చేయించుకోవచ్చు అండి. సో వచ్చే అవకాశం ఉందా అనేది తెలుస్తుంది. ఓకే, అయితే డాక్టర్ గారు, ఇలాంటి వారి పట్ల ఫ్యామిలీ మెంబర్స్ బాధ్యతలు ఏంటి సార్? అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వస్తే కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయా, లేకపోతే పేషెంట్ని తీసుకురావచ్చా సార్? మొదటిసారి వ్యాధి నిర్ధారణకి మాత్రం ఖచ్చితంగా పేషెంట్ రావాలండి. ఓకే, కాకపోతే ఇప్పుడు డిమెన్షియా, ఆల్జీమర్స్ డిమెన్షియా 120, దాదాపు 60% ఆల్జీమర్స్ డిమెన్షియా వస్తుంది కాబట్టి దాని గురించి చెప్తాను. అంటే ఇది మనం ఒక 3 దశలుగా తీసుకోవచ్చు. మొదటి దశ ఏంటంటే వాళ్ళు మర్చిపోవటం వల్ల చిన్న బయటకు వెళ్ళి ఏం కొనాలో తెలియక మర్చిపోయి వెనక్కి వచ్చేయటం, లేకపోతే టిఫిన్ చేసి మర్చిపోవటం, లేకపోతే నిన్న ఏం తిన్నాను అనేది అడిగితే అది కూడా చెప్పలేరు. రోజు అది సోమవారం మంగళవారం అనేది మర్చిపోతారు, ఏ నెల మర్చిపోతారు. ఇట్లాంటి దశలో ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇది మామూలే కదా, వయసుతో వచ్చేదే కదా, దీనికి మందులు ఎందుకు అనుకుంటారు. అది కొన్ని సంవత్సరాల పాటు ఉన్న తర్వాత రెండో దశలోకి వెళ్తారు. అప్పుడు వీళ్ళకి ఈ మతిమరుపు ఇంకా ఎక్కువైపోయి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని పొజిషన్ వస్తుంది. భార్యనేమో చెల్లి అంటారు, కొడుకునేమో తమ్ముడు అంటారు, అట్లా రకరకాలుగా సంపాదిస్తుంటారు. అనుమానాలు అవి వస్తుంటాయి.
ఇక మూడో దశలోకి వస్తే వాళ్ళకి ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక మనిషి తోడు ఉంటే తప్ప వాళ్ళకి జరగదండి. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలియదు, బాత్రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, బట్టలోనే విరోచనం చేసుకుంటారు. ఆ దశకి వెళ్లకుండా తొలి దశల్లోనే ఇది కనుక్కొని దానికి మందులు వాడితే ఎక్కువ సంవత్సరాల పాటు వారు తమ పని తాము చేసుకుంటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ తీవ్రమైనాక వస్తే మనం వాడే మందులు కొంత ఉపయోగపడవచ్చు, కానీ మొదటి దశల్లోనే మొదలు పెడితే వచ్చేంత ఉపయోగం తర్వాత దశల్లో వాడితే రాదు. ఒకటి. రెండోది, కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ మందులు ఎందుకు, దీనివల్ల ఏమీ తగ్గట్లేదు కదా అని మానేస్తారు. మానేయటం వల్ల ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కసారి తర్వాత మళ్ళీ మందులు మొదలుపెట్టినా కూడా ఈ మందులు సరిగ్గా మనకి ఉపయోగపడకపోవచ్చు, అంటే మంచి రిలీఫ్ రాకపోవచ్చు. మూడోది ఏంటంటే ఈ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి అడగచ్చు, ఈ మందులు వాడుతున్నాము, ఇలా ఉన్నారు, ఈ విషయాల్లో బాగున్నారు, ఈ విషయాల్లో ఇబ్బందిగా ఉంది అంటే దాన్ని బట్టి మార్చవచ్చు. మొదటిసారి మాత్రం నిర్ధారణకి మాత్రం పేషెంట్ రావాల్సి ఉంటుంది, ఎందుకంటే అది దేని వల్ల వచ్చిందనేది మనం తెలుసుకోవాలి. అది అల్జీమర్సా, మల్టీ ఇన్ఫాక్ డిమెన్షియానా, లేకపోతే ఇంకొకటా అనేది. ఇప్పుడు ఈ థైరాయిడ్ వలన, లేకపోతే బ్రెయిన్లో కొంచెం ఆ ప్రెషర్, నార్మల్ టెన్సివ్ హైడ్రోసెఫ్లస్ అంటారు, ఎన్పిహెచ్. ఇప్పుడు అలాంటివి అనుకోండి, వాటిని పూర్తిగా ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా ఇది అల్జీమర్స్ అనుకోండి, మనం దానికి కావాల్సిన మెడిసిన్స్ వాడితే వీళ్ళు దాదాపు నార్మల్ జీవితం గడపడానికి ఎక్కువ కాలం అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే అది తెలియక రెండో దశలో తీవ్రత ఎక్కువ అయిన తర్వాత మూడో దశలో తీసుకుని వస్తుంటారు. ఆ టైంలో తీసుకొచ్చి ఏమండి మా వాళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటే చాలండి అంటారు. అది అంటే కాలు పూర్తిగా విరిగిపోయినాక వచ్చి మా వాడు నడవాలండి ఈ రోజు నుంచి అంటే అది సాధ్యం కాదు కదా. అది దానికి కొన్నిటికి మనకి పూర్తి వైద్యం ఉండదు. సో తొలి దశల్లోనే కనుక్కోవడం అనేది అవసరం. యా రైట్ సార్. అయితే డాక్టర్ గారు, ఈ రోజులో మనం చూస్తున్నామండి, అందరూ జాబ్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే చేస్తున్నారు, ఖాళీగా అయితే ఉండట్లా దాదాపు ఎవరు కూడా. అయితే వీళ్ళంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోవటం వల్ల కూడా మాకు గందరగోళంగా ఉంటుంది, బర్త్డేస్ వెడ్డింగ్ డేస్ కూడా మర్చిపోతున్నాము, గుర్తుండట్లేదు అని అంటున్నారు సార్. వీళ్ళకి మేనేజ్ చేసుకునే టెక్నిక్స్ చెప్తారా డాక్టర్ గారు? అంటే ప్రయారిటీస్ అండి ఒకటి. రెండోది, ఈరోజు రేపు అన్నీ మీకు మొబైల్ ఫోన్లో అలర్ట్స్ పెట్టుకోవచ్చు. మ్యారేజ్ డేసు, తర్వాత బర్త్డేసు, ఎంతమంది అయినా మీరు నోట్ చేసుకుంటే ఆ రోజు మీకు ఇది వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే ఈ 9 అవర్స్ 10 అవర్స్ పనిచేసి తర్వాత ఎక్సర్సైజ్ ఏం లేకుండా, ఇంటరాక్షన్, వేరే వాళ్ళతో ఇంటరాక్షన్ లేకుండా ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళ పర్సంటేజ్ అనేది అయితే ఎక్కువగానే ఉందండి. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగిలినవి కూడా ఇంపార్టెంటు. అలా అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మీ ఫ్యూచర్ బాగుంటుంది. అంటే మీకు టార్గెట్స్ ఉండి రేపు ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలనుకుంటే నైట్ ఎక్కువసేపు కూర్చుని చేయొచ్చు, కానీ మీకు అలాగే కొన్ని ఖాళీ రోజులు కూడా ఉంటాయి కదా. అలాంటి టైంలో మీరు దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవాల్సి ఉంటుంది. మనం ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద మనకి టార్గెట్ రీచ్ అవ్వడానికి దాని మీద మనసు పెడతాం. సో మిగిలిన అన్నీ కొంచెం లెస్ ప్రయారిటీ కాబట్టి వాటిని మర్చిపోవడం సహజమే. అయితే వాటికి మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు మొబైల్లో. ఒకసారి ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చారండి నా దగ్గరికి, చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఏమైనా మందులు రాసి ఉండే అని అడిగారు. అంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడు హాలిడే తీసుకున్నారండి అన్నా. అంటే ఆయనకు గుర్తులేదు. సో మీరు మందులు కాదు, యూ గో ఫర్ ఎ బ్రేక్ తీసుకుని లీవ్ పెట్టి కొంచెం హాలిడే తీసుకోండి. అంటే హాలిడే అంటే ఏదో ఊటీ వెళ్ళాలనే కాదు, మీ చుట్టాలింటికి వెళ్ళి, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఇంటికి వెళ్ళి గడిపి వచ్చినా కూడా అది ఉపయోగమే. అంటే కొంత మైండ్ కూల్ అవ్వాలి, కొంత రిలాక్స్ అవ్వాలి, అప్పుడే మళ్ళీ నార్మల్గా ఛార్జ్ అవుతుంది, నార్మల్గా పని చేయగలుగుతారు, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, అయితే కొంతమందిని చూస్తుంటాం సార్, చాలా ఎన్నో ఏళ్ల కిందట గడిచిపోయిన విషయాలు కూడా గుర్తుంటాయి సార్. బట్ చిన్న చిన్న రెగ్యులర్ లైఫ్లో ఉండే విషయాలు మర్చిపోతూ ఉంటారు.
చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతారు, కానీ ఏళ్ల కిందటి జరిగిన ఏదైనా పాథటిక్ ఇష్యూస్, ఆఫ్ కోర్స్ మెమరబుల్ ఇష్యూస్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకుని పదే పదే దాని గురించి చెప్తూ ఉంటారు సార్. ఈ టైప్ ఆఫ్ మెంటల్ స్టేట్ ని ఏమని అంటారు సార్ మానసిక వైద్య పరిభాషలో? అంటే ఇది అంటే డిమెన్షియాలో కూడా ఇది సహజం అండి. ముందు ఒక 5 నిమిషాల కింద జరిగినాయి లేకపోతే 1 నిమిషం కింద జరిగినాయి మర్చిపోతారు. ఎవరైనా వచ్చేదని చెప్తే అది మర్చిపోతారు. కానీ చివరి వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుంటారు. భార్యని మర్చిపోయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుంటారు. మీరు ఒక ఉదాహరణ తీసుకోవాలంటే, ఒక పెద్ద వృక్షం, పెద్ద మర్రి చెట్టు లాంటిది ఒక చెట్టు ఎండిపోతుంది అనుకోండి. అప్పుడు మొదట్లో కొత్తగా వచ్చిన చిగురాకు ముందు అది మాడిపోతుంది. అది మన ఇమీడియట్ మెమరీ లాంటిది, అంటే ఇప్పుడు నేర్చుకున్నది. 1 నిమిషం తర్వాత మర్చిపోతాం. ముందు ఆ చిగురాకు ఎండిపోతుంది, అలాగే ఆ వృక్షంలో తర్వాత రెమ్మలు ఎండిపోతాయి. కాండం అనేది చివరి వరకు పచ్చిగానే ఉంటుంది. అట్లానే జ్ఞాపకం కూడా, మనం చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేవి చివరి వరకు ఉంటాయి. తర్వాత ఇప్పుడు అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు తల్లి తండ్రి, ఆ తర్వాత జీవిత భాగస్వామి, తర్వాత పిల్లలు. అట్లా ఈ మతిమరుపు వ్యాధిలో కూడా ముందు పిల్లల్ని మర్చిపోతారు, వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దీ. తర్వాత భార్యని మర్చిపోతారు, కానీ తల్లిదండ్రులు గుర్తుంటారు. నా తల్లిదండ్రులు అంటే చనిపోయినా కూడా 20 సంవత్సరాలు 25 ఏళ్ల క్రితం చనిపోయిన తల్లిదండ్రులను కూడా గుర్తుంచుకొని, నా తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళాలంటారు. అంటే ఈ 25 ఏళ్ల కింద వాళ్ళు చనిపోయారనే విషయం మర్చిపోయారు, కానీ వాళ్ళు చిన్నప్పుడు ఆయనకి తల్లిదండ్రులు ఉన్నది, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఎక్కడో ఏదో ఒక గ్రామంలోనో ఎక్కడో టౌన్లోనూ ఉండి ఉంటారు కదా, అక్కడికి వెళ్ళాలంటారు. అక్కడ మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాలి అంటారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారో నేను చూసి రావాలంటారు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా అది కాసేపట్లో మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఇదే మొదటికి వస్తారు. అదే అడిగిందే అడుగుతూ ఉంటారు అనమాట, మర్చిపోవడం వల్ల. ఓకే, మంచి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. ఒక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందామా? హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మాది ఇక్కడ దగ్గరమ్మా. చెప్పండి అమ్మా, మీ పేరు? అది దగ్గర జయపాల్ రెడ్డి వాళ్ళము. ఓకే, చెప్పండి అమ్మా, మీ సమస్య డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా సమస్య అదే, మా పాపకు బాగాలేదమ్మా. ఆ, మా పాపకు అదే మతి మార్పు ఇట్లా బాగాలేదు, అందుకొరకు ఫోన్ బంద్ చేయనా? ఎంత వయసు అమ్మా? నాకు 31 సంవత్సరం ఉంది, కానీ 5-6 సంవత్సరాల సంది ఇదే ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ మైనాల మందులు తెస్తున్నాం, కానీ ఏం తగ్గలేదు అన్నట్టుంది. పాప వయసు 31 సంవత్సరమా? 31, 30 ఉన్నాయి. అంటే అక్కడ మీరు డాక్టర్ గారిని కలిశారు కదా, ఏం జబ్బు అని చెప్పారు? హలో, ఏం సార్? మీరు అక్కడ డాక్టర్ గారిని కలిసి చూపించామని చెప్పారు కదా, డాక్టర్ గారు ఏమని నిర్ధారించారు అని అడుగుతున్నారు. అదే వారు సైకాట్రిస్ట్ కి చూపించినాము, సైకాట్రిస్ట్ కి చూపించినాము, తగ్గుతలేదు, అదే తిట్టుకుంటలేదు ఆ మైండ్. అది అంటే ఒకటి వారు రమ్మన్నప్పుడు వెళ్ళి మళ్ళీ కలవటం చేస్తే మరి అవసరం అయితే మందులు అవి మారుస్తారు. ఇది 31 ఏళ్లలో ఏమండి చెప్పండి అమ్మా, కొంచెం వివరంగా చెప్తారా? హలో, మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించాలంటున్నారు డాక్టర్ గారు. అంటే ఒకసారి వెళ్ళి చూపించుకుని వచ్చేసేయటం అని కాకుండా, మీ సమస్య కొంతవరకు నయం అయ్యేదాకా డాక్టర్ గారి సలహా అవి మీరు పాటిస్తూ ఉండాల్సి ఉంటుంది అని అంటున్నారు. మళ్ళీ వెళ్ళి కలవండి. ఒకవేళ తగ్గకపోతే పోనీ, మీరు మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో పెద్ద ఆసుపత్రి ఉంది, తీసుకెళ్ళి అక్కడ ఒక 10 రోజులు అట్లా హాస్పిటల్లో ఉంచితే వాళ్ళు చూసి నిర్ధారించి మందులు అది కరెక్ట్గా ఇవ్వటం జరుగుతుందండి. ఓకేనా? ఎక్కడ పెద్ద హాస్పిటల్? ఎక్కడ? ఎర్రగడ్డమ్మా. ఎర్రగడ్డ. ఓకేనమ్మా, రైట్ అండి. డాక్టర్ గారు ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందామా? అలాగే. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు శర్మ అండి. శర్మ గారు చెప్పండి సార్, డాక్టర్ గారు ఉన్నారు, మీ ఇబ్బంది వారితో మాట్లాడండి. అలాగే అండి, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. అది కొన్ని విషయాలు ఎక్కువసేపే గుర్తుంటూ ఉంటాయండి, అవసరం లేకపోయినా కానీ.
హలో. వింటున్నాను, చెప్పండి. కొన్ని ఏమో వెంటనే మర్చిపోతూ ఉంటామండి. అంటే మనసుకి అలజడి కలిగించే విషయాలు తొందరగా మర్చిపోలేమండి. అవి పదే పదే గుర్తు వస్తుంటాయి. అంటే మన వాళ్ళు ఎవరికైనా దగ్గర వాళ్ళకి బాగాలేదనో లేకపోతే ఇంకేదైనా సమస్య ఉంటేనో అది వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ మెదడులోకి వస్తుంటుంది. ఇమీడియట్ గా అవసరమైనవి ఏంటంటే అవి ఈ మనకి అలజడి కలిగించే విషయాలు ఎక్కువగా మన బ్రెయిన్ స్పేస్ ని తీసుకోవటం వల్ల అవసరమైనవి కొన్ని మర్చిపోతుంటామండి. అవును, కొన్ని మంది ఇప్పుడే ఫోన్ చేసినా కానీ మళ్ళీ చేద్దాం అనుకుంటాం, మళ్ళీ చేయలేదు. అవును అవును. సో అట్లాంటి రోజువారీ చిన్న చిన్న ఇబ్బందులకి ఏంటంటే మీరు మర్చిపోతుంటే ఆ టైంలో ఏదైనా అనుకుంటే అది కాగితం మీద రాసుకోండి. 10 నిమిషాల తర్వాత ఏదైనా మీరు చేయాలనుకున్నది అది చూసుకుని మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రాయడం అలవాటు చేసుకుంటే అంటే గుర్తుంటుంది అంటారు. కొంతవరకు అదొక టెక్నిక్ అండి. లేదా ఈ మెడిటేషన్ వలన మీకు ఈ అలజడి కలిగించే ఆలోచనల్ని కొద్దిగా క్రమబద్ధం చేసుకుని మీరు చేసే పని మీద పూర్తిగా మనసు కేంద్రీకరించగలిగితే ఈ రాయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చూస్తున్నారు కదండి, మతిమరుపు వ్యాధి గురించిన మీకున్న సందేహాల్ని స్క్రీన్ పై వస్తున్న ఫోన్ నెంబర్స్ లో కాల్ చేయండి. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? అలాగే. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? అమ్మ, మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడరా? టీవీ మొత్తం మ్యూట్ చేసేసేయండి. లేదు, తగ్గించలేదు. మీరు టీవీ మ్యూట్ చేసేసేయండి. ప్రోగ్రామ్ తర్వాత యూట్యూబ్ లో ఉంటుంది, మీరు ఎన్నిసార్లైనా చూడొచ్చు తర్వాత. టీవీ ఆఫ్ చేసి ఫోన్ మీద మాట్లాడండి. లేకపోతే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నమాట. మీ ఇబ్బంది మాకు కరెక్ట్ గా వినిపించదు, మీరేం చెప్తున్నారో. ఎస్, చెప్పండి అమ్మా. మరి పుత్తూరు రామమ్మ, నాకు 83 ఏండ్లమ్మా. 83 ఏళ్ళు, చెప్పండి అమ్మా. కానీ నాకు మతి మరుపు బాగా వచ్చేసిందమ్మా. ఒంటిగా ఉండాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి రాసి పెట్టుకుంటా ఉంటాను, కొన్ని రాయి టీవీ ఫ్రిడ్జ్ కడిగిస్తాను, వేసుకుని అనిపించాను, సెకండ్ లో మర్చిపోతాను. 70 ఏళ్ల క్రిస్తుని నన్ను పాటించడానికి గుర్తున్నాయమ్మా. అదే సంతోషకరమైనది గుర్తులేదు. సో మీకు 70 ఏళ్ల కిందటి గుర్తున్నాయి కానీ ఈ చిన్న విషయాలు గుర్తు రావట్లేదు అంటున్నారమ్మా, అదేనా మీ సమస్య? చిన్న విషయాలు కాదు. కానీ మీరు 83 ఏజ్ లో కాన్ఫిడెంట్ గా కాల్ చేసి మాట్లాడుతున్నారండి, అభినందనలు దానికి. డాక్టర్ గారు సమాధానం చెప్తారమ్మా, వినండి. మీకు ఇది కాల్ చేసి మాట్లాడి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉందంటే మీకు దాదాపు లేదనే అనుకోవాలి. కానీ మీ వయసు ప్రకారం ఏంటంటే ఒకసారి మీరు అక్కడ మీ దగ్గరలో వైద్యుల్ని సంప్రదించి, మానసిక వైద్యులు కానీ లేదంటే న్యూరాలజిస్టులు కూడా కొంతమంది దీనికి అసెస్ చేస్తారంటే నిజంగా ఏదైనా సమస్య ఉందా లేకపోతే ఇది మామూలుగా వయసుతో వచ్చే ఇబ్బంది వరకేనా అనేది చూసి నిర్ధారిస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే మందులు వాడితే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అది మెరుగవుతుంది. మైగ్రేన్ వచ్చి 4 సార్లు వచ్చింది సార్. మైగ్రేన్ తలనొప్ప 4 సార్లు వచ్చింది సార్ నాకు. అదే దానికి సంబంధించి కూడా కొంత మందులు వాడాలమ్మా. మైగ్రేన్ ఉంటే దానికి మందులు వాడండి. మీరు ఎలాగో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నట్టున్నారు కదా, ఆయనకి మళ్ళీ ఈ విషయం కూడా చెప్తే దానికి కావాల్సిన పరీక్షలు అవి చేయిస్తారండి. ఓకేనమ్మా, మీరు ఒకసారి వైద్యుల్ని సంప్రదించండి, ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అంటున్నారు డాక్టర్ గారు. మా వాళ్ళంతా 83 వచ్చింది అన్నారు. పర్వాలేదు, మీరైనా చాలా యాక్టివ్ గా ఉన్నారు, లీడ్ తీసుకుని మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా మీకు మెరుగైన పరిష్కారం దొరుకుతుంది. బాల్యం నుంచి తీరని కోరికలతో ఇంతటి దాకా ఆలోచించాను. నాకు ఇష్టమైనట్టే చేయించినారు అందరూ నా చేత. ఓకే, కడాకు నన్ను ఒక పెద్ద చెప్తాడమ్మా. బాల్యంలో తండ్రి, వయసులో భర్త,
అదే సార్, చాలా మందికి కొన్ని పాథటిక్ ఇష్యూస్ కానీ మెమరబుల్ ఇష్యూస్ కానీ గుర్తుంటున్నాయి. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం డాక్టర్ గారు. యా రైట్ అండి. మీకు ఇబ్బంది మరీ తీవ్రంగా ఉంటే కనుక మీరు సైకాట్రిస్ట్ ని సంప్రదించండి అమ్మా, మీకు పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? అలాగే. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు లక్ష్మీకాంత్ అండి. లక్ష్మీకాంతం గారు, మాట్లాడండి అమ్మా డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. నాకు మనసులో ఒక భావన ఉంటుంది, పైకి మాట్లాడేటప్పుడు వేరే మాట వస్తుంది. అందువల్ల ఇంట్లో వాళ్ళతో బయట అంటే మా ఇంట్లో వాళ్ళు గొడవలు వచ్చేస్తున్నాయి సార్. నా వయసు 75 నిండింది సార్, కానీ నేను పాజిటివ్గానే ఉంటాను. 75 ఇయర్స్ అట డాక్టర్ గారు మేడంకి. ఆవిడ ఒకటి చెప్పాలనుకుంటారట, కానీ దాని బదులు వేరే ఏదో మాట్లాడుతున్నారట, దానివల్ల రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని అంటున్నారు సార్. చాలా మందిలో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం డాక్టర్ గారు. నేను అలా అనాలనుకోలేదు, బట్ ఏదో అలా వచ్చేసింది అని అంటూ ఉంటారు. అదేనా అమ్మా మీ సమస్య? అవునండి, మనసులో ఏం చెప్పాలనుకున్నది ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పబోయే మాట మనసులో భావం కాకుండా వేరే మాట వస్తుంది. దానివల్ల పొట్లాట్లు వస్తున్నాయి సార్. నేను అర్థమైందండి. ఒక్కొక్కసారి మనసు మీద ఒత్తిడి ఎక్కువైనప్పుడు లేదా ఏదన్నా. అవునండి, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఆ టెన్షన్స్ వలన వేరే చోట ఉంటున్నాను. నాకు కొడుకు పోయిన 16 రోజులకే భర్త గారు కూడా పోయారు. కరోనా 5 years బ్యాక్. ఆ షాక్ నాకు ఇంకా కంటిన్యూగానే ఉంది. అన్నం తింటాను, అన్ని పనులు చేస్తాను, బజార్ పనులు చేస్తాను, కానీ నిద్ర ఉండదు సార్. రాత్రి పూట తక్కువ నిద్రపోతాను. సో అవన్నీ కరెక్ట్ అవ్వాలండి. అంటే ఇప్పుడు చెప్పండి సార్. ఈ సహచరిని అంటే మీ వారిని కోల్పోవటం మీకు అత్యంత బాధాకరమైన విషయం. అది దాని నుంచి తేరుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది బాధ అయినప్పటికీ తేరుకుని. మా భర్త గారే కాదు సార్, కొడుకు కూడా కరోనాతో. అబ్బాయి పోయిన 16 రోజులు మా భర్త గారు కూడా పోయారు సార్. సో అది దురదృష్టం, కానీ జరిగిపోయింది, మనం మార్చలేం. కాబట్టి ఇప్పుడు ఉన్న విషయాల్లో ఉన్న పరిస్థితుల్లో మెరుగ్గా ఉండాలంటే మీరు ఆ బాధ నుంచి తేరుకొని ఇప్పుడున్న జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల మీద లేదా పని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి అన్నీ నేను కరెక్ట్ గానే ఉంటాను సార్. నేను చాలా యాక్టివ్గా ఉంటాను. కానీ మనసులో మాట ఒకటి, అవతల వాళ్ళ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేస్తున్నా అంటే నేను వేరే అండర్టేకింగ్ లో ఉన్నాను సార్. అందువల్ల నాకు అవమానంగా, బాధగా, భయంగా వీటి వల్ల నిద్రపోతున్నాను. తిండంటే మందులు వేసుకోవాలి కాబట్టి ఆహారం వేసుకున్నా మరీ బాధగా తగ్గించి తింటాను. మీరు కాళ్ళు చేతులు మెలికలు తిరుగుతాం అట్లా అవుతుంది సార్. మీరు మానసిక వైద్యం సంప్రదించండి. మీరు ఒత్తిడి ఎక్కువ అనుభవిస్తున్నారో దాని నుంచి కొంత రిలీఫ్ అవసరం. అది కౌన్సిలింగ్, సైకోథెరపీ ద్వారా సాధ్యం అవుతుందా, లేకపోతే మీ సమస్యను బట్టి కొంత మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా అనేది నిర్ధారించి దానికి తగినట్టుగా మీకు సలహా ఇస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. అయ్యా డాక్టర్ గారు, ఈ డెమెన్షియా కానివ్వండి, అల్జీమర్స్ కానివ్వండి, ఇటువంటి వ్యాధి ఉన్న వారి పట్ల ఫ్యామిలీ మెంబర్స్ రోల్ ఏంటి, వారి ఇంపార్టెన్స్ ఏంటి తెలియజేస్తారా సార్? అలాగే. మొట్టమొదటిది ఇప్పుడు ఇది సమస్య అని గుర్తించడం. సో తొలి దశల్లోనే కొంచెం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ అనేది మొదటి ఇంపార్టెంట్ స్టెప్ అండి, మొదటి అడుగు. ఇప్పుడు ఒక్కొక్కసారి వారికి ఉన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యల వలన కానీ లేకపోతే దూరాభారం వలన కానీ ప్రతిసారి వైద్యుని దగ్గరికి పేషెంట్ని తీసుకుని రాలేకపోవచ్చు. అలాంటప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి వైద్యునితో వారి సమస్యలు, అదే అతనికి రోగికి ఉన్నటువంటి సమస్యలు మొదట్లో ఎలా ఉండేవి, మందులు వాడిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది వివరంగా చెప్పి దాన్ని బట్టి మందులు మార్చి అవసరమైతే తీసుకుని వెళ్ళి వరుసనే వాడవలసిన అవసరం ఉంటుంది. మూడవది, ఈ మందులు వాడటం ద్వారా ఆ వ్యక్తిని, ఎవరికైతే ఈ వ్యాధి వచ్చిందో వారిని దాదాపు మామూలు పరిస్థితిలో లేదా నియర్ నార్మల్ కండిషన్స్లో వారు ఎక్కువ కాలం ఉండటానికి ఈ మందులు దోహదం చేస్తాయి.
ప్రతి మందుకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మందులు వాడినప్పుడు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అవి గమనించి వైద్యులకు చెప్తే మందులు మార్చిస్తారు. మందులు పూర్తిగా మానేయడం కాకుండా మందులు మార్పించుకుని వాడటం అనేది ఇంకొకటి. రెండోది, మతిమరుపు ఒకటే కాకుండా దీంతో పాటుగా ఇతరత్ర సమస్యలు ఉంటాయి. వీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, తర్వాత ఒక్కొక్కసారి భ్రమలకి గురవటం, తర్వాత నిద్రపోకపోవటం సమయానికి. దీనివలన కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఇప్పుడు మనం సంఘంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మన కుటుంబ సభ్యులైతే మనం దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పట్టుకుని మాట్లాడటం అది చేస్తుంటాం. అదే బయట వ్యక్తిని వెళ్ళి మీరు పట్టుకోవటం అనేది జరిగితే, ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్ పర్సన్ని మీరు వెళ్ళి పట్టుకుంటే అది అసభ్యంగా ఉంటుంది. సో అట్లాంటి తెలియని ప్రవర్తన కూడా ఈ జబ్బు ఎక్కువైనప్పుడు రావచ్చు. సో అలాంటి ప్రవర్తనలో ఎన్ని కంట్రోల్ అంటే దానికి తగ్గట్టుగా మందులు వాడాలి. అలాగే వీళ్ళు రాత్రి నిద్రపోకుండా పగలు పడుకొని రాత్రి లేచి తిరుగుతూ గొడవ చేస్తుంటే కుటుంబం అంతా కూడా అలసిపోతుంది. మరుసటి రోజు వాళ్ళు లేచి వాళ్ళకి చేసుకోవాల్సిన పనులు, దైనందిన కార్యక్రమాలు బళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా దెబ్బతింటాయి. సో ఇలాంటి ప్రవర్తనలు ఏదన్నా కూడా వైద్యుని దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. అట్లాగే చాలామంది చెప్పుకోలేరు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి, జీవిత భాగస్వామిని అనుమానిస్తుంటారు. నీకోసం ఎవరు వచ్చారు, అక్కడ ఉన్నారు, గదిలో మూల దాక్కున్నారు, లేకపోతే బయట నిలబడి తలుపు కొడుతున్నారు, నువ్వు కిటికీ తీసావు, వాళ్ళ కోసం తీసావు కిటికీ అని అనుమానిస్తుంటారు. అవతల వాళ్ళు బాధపడుతుంటారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా ఈ వయసులో ఈ అనుమానాలు ఏంటి, ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఇది ఎంత అవమానకరమైన వ్యాఖ్య అని బాధపడుతుంటారు. ఇది జబ్బులో భాగం, ఎవరు కావాలని చేస్తుంది కాదు, జబ్బులో భాగం. అలాంటిది మనం మందుల ద్వారా తగ్గించుకోగల అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి మాటలు వినపడటం, అనుమానాలు, ఈ లీవీ బాడీ డిమెన్షియా అని ఉంటుంది ఒకటి, దాంట్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతరత్ర వాటిల్లో కూడా ఉండొచ్చు. పార్కిన్సోనిజం అనే ఒకటి ఉంటుంది, దాంట్లో కొన్ని మందులు వాడినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అది పెరిగి ఆ సైకోసిస్ వచ్చి లేదా సైకోసిస్ వలన ఇలాంటివి కూడా రావచ్చు. సో పీరియాడిక్గా డాక్టర్ని నెలకో 2 నెలలకో 3 నెలలకో వెళ్ళి కలవటం ఒకటి. తర్వాత ఏదన్నా ఇబ్బంది వస్తే మధ్యలో అయినా వెళ్ళి కలవచ్చు. ఎప్పుడు వెళ్ళినా మందులు ఇస్తున్నారు కదా అని నిర్లక్ష్యం చేయకుండా, కావాలంటే 3 నెలలు కాకపోతే 4 నెలలకైనా వెళ్ళి ఉన్న పరిస్థితి వివరంగా చెప్తే ఆ మందులు వీలైనంత తక్కువ, వీలైనంత ఎక్కువ లాభం చేకూరేటట్టు మందులు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఏదో వేరే కొంత తెలిసి తెలియకుండా ఎవరన్నా ఈ మందులన్నీ ఎందుకు, ఏం ఉపయోగం, మీరు 10 ఏళ్ళ నుంచి వాడుతున్నారు, దీనికి తగ్గిందా పెట్టిందా, ఈ మందులు ఎక్కువ అయిపోయినాయి, మందులు తగ్గించేయండి, మానేయండి అంటే కొంతమంది మానేస్తారు. మానేసినప్పుడు ఎమ్మటే ఆ రోజే కాకపోయినా మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో వ్యాధి తీవ్రత ఎక్కువ అయిపోయి ఇంట్లోనే విరోచనం చేయటం, ఇంట్లోనే యూరిన్ పాస్ చేయటం, బట్టలు తీసేసి తిరగటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటారు రోగులు. సో ఇలాంటివన్నీ కూడా అసలు జబ్బు ఏంటి, ఈ జబ్బు పరిణామ క్రమం ఏంటి, అంటే దీని ప్రోగ్రెస్ ఏంటి, దీనికి మనం చేయగలిగింది ఏంటి, దీన్ని ఎంతవరకు దీన్ని మనం వైద్యం చేయించుకోవచ్చు, దీని మందుల వలన ఎంతవరకు ఫలితం ఉంటుంది, ఈ మందులు మనం పెట్టే ఖర్చుకి తగ్గ ఫలితం వస్తుందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు రేపు దాదాపు ఎక్కువ మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ గూగుల్లో కొట్టినా కూడా కుటుంబ సభ్యుల పాత్ర డిమెన్షియాలో ఏమిటి అంటే మీకు మొత్తం వచ్చేస్తుంది. సో యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. డిమెన్షియా, ఆల్జీమర్స్ వ్యాధి, కుటుంబ సభ్యులు ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి చూసి ఈ జబ్బు గురించి అవగాహన పెంచుకోవడం అనేది చాలా అవసరం. అప్పుడే మీరు మీ కుటుంబ సభ్యులకి ఎవరైతే ఈ వీటితో బాధపడుతున్నారో వారికి సహాయం చేయగలుగుతారు. ఓకే, రైట్ డాక్టర్ గారు. ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? అలాగే. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? తాతారావు అండి. చెప్పండి సార్, మీ ఇబ్బంది డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. మాట్లాడండి. హలో హలో, చెప్పండి. మాట్లాడండి సార్, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి మీ సమస్య. నిద్ర
నిద్రలేమా? మాట పెద్ద రావట్లేదండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? ఆ, మరి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్లో చూడొచ్చు మళ్ళీ. సరేండి. యా, చెప్పండి. మీ సమస్య నిద్రలేమా? మాట సరి రావట్లేదండి. నిద్రలో షుగర్ నాకు నిద్రలోను. మీకు షుగర్ ఉందా? షుగర్ ఉందని అవునండి. చెప్తున్నారా? అవునండి. సో దానివల్ల మీకు నిద్ర పట్టట్లేదని అంటున్నారా? అదేనా మీ సమస్య? నిద్ర 250, 300 వచ్చిందండి షుగర్. మ్మ్. నిద్ర సరి పట్టట్లేదండి. సరే, మీ ఏజ్ చెప్పండి సార్ డాక్టర్ గారికి. 39 అండి. ఓకే, 39 ఏళ్ళ డాక్టర్ గారు. డయాబెటీస్లో షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. దానివల్ల రాత్రిపూట నిద్రలో 2-3 సార్లు లెగవాల్సి వస్తే ప్రతిసారి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో షుగర్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికి కూడా ఇబ్బందిగా ఉంటే నిద్ర మాత్రలు కాకుండా కొన్ని మెలటోనిన్ అని ఒక నిద్రకి వాడే సప్లిమెంటు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఉంటుంది. అలాంటివి వైద్యుని సలహాతోనే వాడుకోవడం బెటర్. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ మాత్రం కంట్రోల్లో ఉంచుకోవాలి. దాని తర్వాతే మిగిలినవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాట సరిగా రావట్లేదు అంటున్నారు సార్, అదే సమస్య? మాట సరి చిన్న మాట వస్తుంది, పెద్ద మాట రావట్లేదండి. అది ఏమన్నా న్యూరలాజికల్గా ప్రాబ్లం ఉందేమో, ఒకసారి న్యూరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేయండి. అది కూడా స్కాన్ తీసి మీకు అవసరమైన సలహా చెప్తారు. ఓకేనండి, సరే అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. యా డాక్టర్, ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ అనేది వింటున్నాం సార్. అంటే ఇదేదో గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది అని అంటున్నారు సార్. సార్ దీనికి సమాధానం మనం మాట్లాడదాం సార్. ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదామా? అలాగే. హలో సార్, నమస్కారం. హలో, నమస్తే అండి, రాజశేఖర్ గారు. శేఖర్, నేను హన్మకొండ నుంచి, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే. మా 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 అమ్మాయి 50 years ఉంటుంది. స్టేట్స్ లో ఉంటారమ్మా. ఓకే, చెప్పండి సార్. ఈ మధ్యన మా అల్లుని మీద కొంచెం అనుమానం వస్తున్నది. అటు పోతున్నావు ఇటు పోతున్నావు అని అంటున్నది. అయితే మా అల్లుడు కూడా మెయిన్ అట్లయితే అయితే ఏదో కౌన్సిలింగ్ ఇప్పియాలి బిడ్డ అని చెప్పిన, మీ సలహా అడుగుదామని చేస్తున్నారు. అదండి, అదే మీరు కూడా మీ అమ్మాయి అభిప్రాయంతో ఏకీభవిస్తే అప్పుడు నిజంగా జరిగితే ఏమీ అవసరం లేదు. కానీ ఏమీ లేకపోయినా కూడా అమ్మాయి అనుమానిస్తుంది, అతన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే మాత్రం మీరు మానసిక వైద్యం దగ్గరికి తీసుకెళ్ళాలండి. తీసుకువెళ్తే చూస్తారు, చూసి కౌన్సిలింగ్ సరిపోతుందా, మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుందా అని చెప్తారు. అది సార్ ఒక్కసారి సార్, మా అమ్మాయికి ఫిట్స్ ఉండే, అయితే మందులు వాడుతున్న దాని ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా అని అనుమానం సార్. ఫిట్స్ మందులకి కొన్ని మందులకి కొంచెం తేడా రావచ్చండి. అది మీరు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి, అది కూడా చూస్తారు. కాకపోతే ఫిట్స్ మందులు వాడేవాళ్ళు అందరిలోనూ ఇలా రాదు. కానీ కొన్ని మందులకి లెవిట్రాసిటమ్ అనే మందుకి కొంచెం ప్రవర్తన దోషాలు రావచ్చు. అది మీ డాక్టర్ గారు చూస్తే మీకు సరైన ఈ మధ్యనే సార్, ఈ 1 year నుంచే జరుగుతున్నది. వాళ్ళు చెప్పలేకుండా మా అల్లుడు చెప్పిండు, అది సంగతి. డెఫినెట్ గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ ర్యాపిడ్లీ ప్రోగ్రెస్ గురించి చెప్తారా సార్? అంటే మనకి ఈ అల్జీమర్స్ అనేది వస్తే అది 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా ఉంటుందండి. కానీ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ అనేది వచ్చిన ఒక 4 నెలలు, 6 నెలలు, సంవత్సరంలోనే తీవ్రత ఎక్కువైపోయి మనిషి కూడా చనిపోవడం జరుగుతుంటుంది. ఇది కొన్ని రకాల జబ్బుల వలన వస్తుంది. ఒకటి ఉదాహరణ చెప్పాలంటే క్రుట్జ్విల్ జాకబ్ డిసీజ్ అని ఉంటుంది. అది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అనమాట, ప్రయాన్ డిసీజ్ అని అంటారు. దానిలో ఇలా ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ సిమ్టమ్స్ ఉంటాయి. కొన్ని రేర్ కండిషన్స్ ఇతర కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో, ఈవెన్ చిన్న వయసులో కూడా జరుగుతుందో, మీరు డెఫినెట్గా దాన్ని కన్సల్ట్ చేస్తే అవసరమైతే న్యూరాలజిస్ట్ చూస్తారు లేదా సైకాట్రిస్ట్ చూస్తారు. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ జనరల్గా న్యూరాలజిస్ట్ చూస్తారండి.
ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా సార్, చదువుకునే పిల్లలకి, ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి మెమరీ హ్యాక్స్ కానీ ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ సజెస్ట్ చేస్తారా సార్? షెడ్యూలింగ్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలి అండ్ స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ ఈ టైంలో కొంచెం ఈ స్క్రీన్ టైం తగ్గించుకొని దాన్ని మినిమైజ్ చేసుకొని అన్నెసరీ వాటి మీద వేస్ట్ చేయకుండా మీరు 100% ఎఫర్ట్ స్టడీస్లో పెడితే డెఫినెట్గా మీరు కావాల్సినవి మీ కెపాసిటీని బట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి. రైట్ సార్, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.